ఇప్పుడు అరకు ట్రైబల్ మ్యూజియంకి వచ్చాం. ఎంట్రన్స్లోనే చూడవచ్చు అనంతగిరి జోన్ అని చెప్పి రైల్వే చూస్తున్నారు కదా, ఎక్సలెంట్ ఉంటే టనల్స్ మాధ్యమం. ఓకే చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉంది. ఇప్పుడు మనం వచ్చేసి ట్రైబల్ మ్యూజియం చూస్తున్నాం. ట్రైబల్ మ్యూజియం చూసిన తర్వాత నెక్స్ట్ మనం అవతల దిక్కెళ్ళి కాఫీ మ్యూజియం చూద్దాం. పక్క పక్కనే ఉంటాయట, ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. ప్రజెంట్ ఇందులో వాటర్ లేవు, ఖాళీ. ఇక్కడ షాప్స్ ఉన్నాయి, చూద్దాం. ఇట్లా అవతల వైపు జిప్ లైన్, అక్కడ అన్ని షాప్స్. టెర్రస్ కల్టివేషన్ ఉంటుంది, అన్ని షాప్స్. ఇక్కడ చెట్లు మంచిగా డెకరేషన్. టెర్రస్ కల్టివేషన్. ఇప్పుడు మనం వచ్చేటప్పుడు చూసాం చూడండి, ఇదే కల్టివేషన్. ఈ హిల్ స్టేషన్స్లో ఇలాగే వీళ్ళు పంటలు అయితే పండిస్తారు, చూస్తున్నారు. అదే టెర్రస్ కల్టివేషన్. ఇక్కడ నుంచి ముందుకెళ్దాం. ఇటు ముందుకెళ్తే కూడా ఎటు చూసినా కూడా షాప్సే ఉన్నాయి. ఇటువైపు కూడా షాప్లే, అన్ని బ్యాగులు షాప్స్ ఇవే ఉన్నాయి. ముందుకెళ్దాం, మ్యూజియం ఉంటుంది, మ్యూజియం తీసుకుందాం. ముందుకెళ్ళాలి. ఇక్కడ ఏమి దింసా డ్యాన్స్. మనం ట్రైబల్ ఫెస్టివల్కి వెళ్తే మాత్రం ఇప్పుడు కాసేపట్లో వెళ్దాం, అక్కడ చూడవచ్చు. ఆదివాసీల కళా వేదిక అని చెప్పున్నది, వాళ్ళు డ్యాన్స్ చేసే ప్లేస్. 5 to 7 ప్రతిరోజు 5 గంటల నుంచి 7 వరకు ఉంటుంది. మ్యూజియం చూసుకొని డ్యాన్స్ ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫెస్టివల్ కాబట్టి డ్యాన్స్ చేస్తున్నారు కదా అక్కడ, అందుకే మనమైతే మ్యూజియంలోకి వెళ్దాం. ఇక్కడ ఫోటో సెక్షన్ కూడా ఉన్నది, వాళ్ళ స్టైల్ ఆఫ్ థీమ్స్ ఆర్ డ్యాన్స్. ఓకేనా, మనం ముందుకెళ్దాం. ఇది అనుకుంటా మ్యూజియం, వెళ్ళి చూద్దాం. ఇదేనా మ్యూజియం? ఇదే కావచ్చు మ్యూజియం, చూద్దాం. లైఫ్ స్టైల్ ఉంటుంది. ఆ కాలంలో ఊరికి పెద్ద ఉండేవారు, వాళ్ళు చెప్పినట్టు అందరినీ చూడడానికి సిమిలర్గా సంవత్సరాల ట్రైబల్ మ్యూజియం చూసింటే మాత్రం మేడారంలో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది ఇక్కడ. కానీ అది చాలా పెద్ద. ఇంట్లో ఇట్లా కొమ్ములు పెట్టి ఎంట్రెన్స్లో ఆకారం లెక్కనే డిజైన్. ఇప్పుడు వచ్చేసి మనం ట్రైబల్స్కి సంబంధించినటువంటి మ్యూజియం అయితే చూడబోతున్నాం. ఇక్కడ చిన్న చిన్న చాలా మ్యూజియంస్ ఉన్నాయి. ఇప్పుడు మరొక మ్యూజియం చూసి ఇంకా పెద్ద మ్యూజియంకి అయితే వెళ్తున్నాం. మనమైతే సూపర్బ్ ఉంది మ్యూజియంస్ అయితే, వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మొత్తం చూసుకోవచ్చు. ఇప్పుడు మనం కాస్త ముందుకెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు
అటు ఇటు బాణం వేస్తున్నట్టు అద్భుతంగా అయితే ఫోటోగ్రాఫ్స్తో ఈ యొక్క మ్యూజియం అయితే పెట్టడం జరిగింది. వారి యొక్క పసరు వైద్యం తెలుసు కదా, ఈ యొక్క అరకులో పసరు వైద్యం ఎలా ఉంటుందో ఆ కాలంలో. కాస్త ముందుకెళ్తే ఇక్కడ నుంచి మనకు వచ్చేసి మెయిన్ మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి ట్రైబల్ మ్యూజియంకి అయితే వెళ్ళబోతున్నాం. ఎంట్రన్స్ మాత్రం అద్భుతంగా ఉంది, చుట్టూ గార్డెనింగ్ తోటి. ఇలా మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఆదివాసీల యొక్క జీవనశైలి అయితే పూర్తిగా మనం ఇప్పుడు చూడబోతున్నాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎదురుగా మీరు చూడొచ్చు ఆదివాసీ దేవాలయం లోపల ఈ విధంగా ఉంటుంది. అద్భుతమైన ఆర్టెక్ అబ్బా, నిజంగా ఆ కాలంలో ఎలా ఉంటుందో అలా రియలిస్టిక్గా ఇక్కడ బొమ్మలతో అయితే మీరు చూపిస్తారు. వారి యొక్క పూజించే విధానం కూడా చూస్తున్నారు. ఎక్కువ శాతం చెట్టును బండను అయితే పూజిస్తారు. చూడొచ్చు ఈ విధంగా అయితే ఉండేది. పక్కన మీకు వెళ్తే ఇక్కడ మీరు వేట, వాళ్ళది మెయిన్ జీవనాధారం వచ్చేసి వేట. ఈ విధంగా అయితే వేటాడేవారు. ఓకేనా. పక్కకే అక్కడ వీరు వారి యొక్క వస్తువులు ఏదైతే గుళ్ళేర్లు బాణాలు ఎలా తయారు చేసుకుంటారు, ఎలా వాడతారు అనేది క్లియర్గా ఇక్కడ పెయింటింగ్ రూపకంలో అయితే వేయడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, వేటకు వెళ్ళడం ఇదన్నీ అయితే ఇక్కడ క్లియర్గా అయితే చూపించడం అయితే జరిగింది. వాళ్ళు చెట్టు పక్క నుంచి బాణం ఎలా సంధిస్తారు, మరియు వారికి కుక్క అనేది ఇక్కడ ఉండేది. వేటాడిన తర్వాత తీసుకొస్తారు జంతువు. పక్కనే వీళ్ళు కుక్కలు వచ్చేటి కదా వెతకతందుకు, అట్లా డప్పు డోలుతో అయితే వాళ్ళు మన ఏదైనా జంతువుని చంపినప్పుడు సంబరంగా అయితే ఊరికి వచ్చేవారు. వారి యొక్క ఆయుధాలు ప్లస్ వచ్చే విధానం అయితే క్లియర్గా ఈ బొమ్మలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. చాలా వరకు మీరు చూస్తే పాత ఆదివాసీ సినిమాలని ఏదైనా ఇలాగే ఉంటాయి. ఇక్కడ వాళ్ళు బూరలు మరి వాళ్ళ ధాన్యం దంచుడు ఇలా అయితే ఉంటాయి. ముందు వీడియోస్లో అద్భుతంగా చూపిస్తాను నేను. చూస్తున్నారు కదా, పక్కనే చేపలు కూడా ప్రధానంగా వీళ్ళు వేటలు అయితే వాడతారు. అనేక రకమైన వలలు ఇలాంటి డిఫరెంట్ వాడతారు. మరియు వారి యొక్క పూజించే విధానం చూస్తున్నారు కదా, భగవంతుని ఏ విధంగా అయితే వాళ్ళు పూజిస్తారు రియలిస్టిక్గా అయితే చూపించడం అయితే జరిగింది ఈ వీడియోలో. ఇక్కడే మీరు చూస్తే ఇక్కడ మీద కూడా చూడొచ్చు, బ్యాక్డ్రాప్లో కూడా చెట్లు ఇవే మొత్తం కనిపిస్తాయి. ఇక్కడ చూడొచ్చు ఏదో చేస్తున్నారు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. పక్కన ఇక్కడ చూడొచ్చు జంతువుల మన మూతికి కట్టేటి ఇవన్నీ చూస్తున్నారు కదా, ఆవు మూతి గిట్లా ఇవన్నీ కట్టడానికి వాడతారు. వారి యొక్క వాడే వస్తువులు ముఖ్యంగా ఇట్లా రైట్ సైడ్ లాస్ట్లో మీరు గమనిస్తే ఇక్కడ హ్యాట్స్ ఉంటాయి చూడండి. ఇవన్నీ కేవలం చెట్ల ఆకులతో నేచురల్గా తయారు చేసినవి. వర్షాకాలంలో తడవకుండా గొడుగు మోడల్లో అనేక వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చాయి. మరియు ఇక్కడ మీరు చూస్తే వారి యొక్క లైఫ్ స్టైల్లో కార్యక్రమాలు అంటే పండుగ టైంలో ఇలా మనం చేసుకుంటామో సంక్రాంతి టైప్లో ఆ విధంగా అయితే ఇక్కడ వీళ్ళు సెలబ్రేషన్స్ ఏ విధంగా చేస్తారో చూస్తున్నారు కదా. వెనక అర్థమయ్యే విధంగా అయితే గీయడం జరిగింది బొమ్మలు అయితే. ఓకేనా. కాస్త మనం పక్కకి వెళ్తే మాత్రం మనకు నెక్స్ట్ అయినటువంటి వారి యొక్క డ్యాన్స్ ఏదైతే ఉంటుందో ఫెస్టివల్స్ టైంలో అట్లయితే రెడీ అవుతున్నారు. వేషధారణ డ్యాన్స్ ఏ విధంగా చేస్తున్నారో డప్పులు డోలులు. ఓకేనా. ఇక్కడ మీద చూస్తే ఇక్కడ వీళ్ళు ఫార్మింగ్ ఎప్పుడైతే జంతువేతల నుంచి వీళ్ళు ఫార్మింగ్కి వచ్చారో అప్పుడు పుట్టగొడుగులు ఇలా ఫార్మింగ్ స్టెప్ ఫార్మింగ్ ఉంటాయి చూడండి. అప్పుడు నేర్చుకున్నప్పుడు వీళ్ళు ఈ యొక్క ఫార్మింగ్ అనేది ఎలా మొదలు పెట్టారనేది ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి మనం కాస్త పక్కకి వెళ్తే ఇక్కడ వీళ్ళు ఏదో తేనె ఈ విధంగా కొన్ని రసాయనాలు అయితే సేకరిస్తున్నారు. ఇక్కడ చుట్టూ చూడొచ్చు ఫార్మింగ్ నుంచి మొదలుపెట్టిన తర్వాత లోకల్ మార్కెట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇక్కడ చూడొచ్చు. ఆ కాలంలో సంత అనేది ఈ విధంగా అయితే జరిగేది. గిరిజన సంత అని అంటారు ఇక్కడ. ఓకేనా. ఇక్కడ నెత్తి మీద బుట్ట చూడొచ్చు. బ్యాక్డ్రాప్లో మాత్రం నాకైతే సూపర్బ్ అనిపించింది. ఇక్కడ పక్కనే చూడొచ్చు వీళ్ళు ఇక్కడ తాళ్ళు మనం మెయిన్గా ఇంటికి వాడేటువంటి తాళ్ళు తయారు చేయడం, మరియు పక్కనే ఇక్కడ చూస్తే ధాన్యం తీసుకురావడం అయితే జరుగుతుంది ఇంటికి. ఓకేనా. ఇನ್ನು బయట చూడొచ్చు నూరు మంచం ఏ విధంగా ఉందో, ఆ కాలంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే పెట్టడం అయితే జరిగింది. ఈ యొక్క మ్యూజియంలో వెయిట్ చేస్తున్నట్టు ఇంట్లో ధాన్యం తీసుకొస్తుంటే పెళ్లికి అటువైపు ఇటువైపు కుండలు పెట్టి వాళ్ళ ఆచారంలో అయితే వివాహం చేయడం చూస్తున్నాం. జనులు యొక్క ఆచారం ప్రకారం ఇంకా బొమ్మలు ఇటువైపు గేట్ బొమ్మలతో చేసి ఇక్కడ చూడవచ్చు. బ్యూటిఫుల్ ఆర్క్ టాయిలెట్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇటువంటి కూడా ఫొటోస్కు పర్లేదు, బాగానే ఉంది కానీ చిన్ననే ఉంది, అయిపోయింది అనేది. ఇప్పుడు మనం పక్కనే ఉన్నటువంటి కాఫీ మ్యూజియం చూద్దాం, దాని గురించే వెయిటింగ్. ఓకేనా. హోప్ నాకు తెలిసి అయితే వీడియో కనుక నచ్చింది అనుకుంటాను నేను. నచ్చితే మాత్రం
లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఇక్కడ చూడవచ్చు రిజర్వాయర్ అనేది తాటిపూడి రిజర్వాయర్. సైన్స్ స్క్వేర్ గుర్తుకొచ్చింది నాకైతే ప్రాబ్లం.